మొట్టమొదట వేదాంగ జ్యోతిషం కనుక తీసుకుంటే వేదాలలో ఊహకనేది స్థానం లేదు. అందుకనే నక్షత్రాలు యథార్థం, గ్రహాలు యథార్థం, రాశులు ఊహ. ఇప్పుడు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఇవన్నీ ఊహ. ఇవేంటంటే మనం మన సౌలభ్యం కోసం ఈ భాగాలు కలిపితే ఈ రకమైన ఆకృతి వస్తుంది, ఈ భాగాలు కలిపితే ఈ రకమైన ఆకృతి వస్తుంది అని రాశులుగా విభజించుకున్నాం. కానీ రాశులుగా నిజంగా అయితే యథార్థంగా లేవు. యథార్థంగా ఉన్నది నక్షత్రాలు. నక్షత్రం అనేది ఏంటంటే ప్రకాశమానంతో ఉండేటువంటిది. ఎందుకంటే మనకు దశ దిశ నిర్దేశం చేసేది కాంతి. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన దినచర్యను ప్రతి అనుక్షణం ప్రభావితం చేస్తుంది. అంటే సూర్యోదయంతో లేవటం, సూర్యోదయం మళ్ళీ సూర్యాస్తమయంతో జీవక్రియలు ముగించడం, భూమి మీద జీవించే 3,50,00,000 జీవరాశి దాని ప్రకారం చరిస్తుంది. దీనికి సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనేది లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. మనం మన యొక్క జ్యోతిష భాగంలో 27 నక్షత్రాలుగా తీసుకున్నాం. 27 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలైనా అంటే కాదు. అశ్విని నక్షత్రం, తురగముఖాశ్విని, త్రీణి అశ్విని అంటే 3 నక్షత్రాలు కలిస్తే గుర్రం మొహంలాగా ఏర్పడినవి అశ్విని నక్షత్రం. అలానే వచ్చేసి భరణి, కృత్తిక, షట్కం. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని నక్షత్రాల గుంపు. శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాలు కలిపితే శతతార, శతభిష నక్షత్రం. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆకృతి స్వతసిద్ధంగా ఉన్నది. ఏవైతే మన యొక్క రవ్యాది సప్తగ్రహాలు ఒక పాలపుంత, ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అలా నిర్దిష్టమైన కక్ష ఏదైతే ఉందో అది పాలపుంత. ఆ పాలపుంతలో 27 నక్షత్రాలు ప్రముఖంగా స్థానం వహించినాయి. ఈ 27 నక్షత్రాలను అందుకని గ్రహ సంచార మార్గం కింద తీసుకొని ఆ 27 నక్షత్రాలు రోజుకో నక్షత్రం చొప్పున మనకి ఈరోజు ఈ నక్షత్రం ఉంది, ఈరోజు ఈ నక్షత్రం అంటే చంద్రుడిని మనం గమనించినట్లయితే ఆ రోజు ఆ నక్షత్రం దగ్గర కనపడతాడు, ఆ నక్షత్ర గుంపు దగ్గర. అంటే నక్షత్రాలను సూచించడం కోసం మన పూర్వీకులు చంద్రుడిని వాడుకున్నారు. శాస్త్రాన్ని ఏర్పరచడానికి మనకి లెక్క ఆన్సర్ తెలియదు చాలామందికి. తెలియనప్పుడు ఏం చేస్తాం, మ్యాథమెటిక్స్లో ఎక్స్ తీసుకుంటాం. ఆ ఎక్స్ అనేది ఆన్సర్ వచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్కి వేస్తాం. ఆ నక్షత్రం ఏంటో తెలియనప్పుడు దాని చంద్రుడిని ఒక ఎక్స్ కింద తీసుకొని చంద్రుడిని సాధనంగా చేసుకొని నక్షత్రాలను గుర్తించడం మొదలుపెట్టారు. ఇక్కడ మానాల్లో బార్హస్పత్యమానం, సౌరమానం, చాంద్రమానం మూడిట్లో నక్షత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నటువంటి. అలానే మీరు విదేశాలకు వెళ్తే వాళ్ళు కొన్ని పేర్లు నక్షత్రాలకు పేర్లు పెట్టారు. కానీ ఏంటంటే ఎవరైతే కనుక్కున్నాడో వాళ్ళ పేరుతో నక్షత్రం పెట్టారు. మనకి ఇప్పుడు రాముడు పుట్టాడు, పునర్వసు నక్షత్రం, ఆ నక్షత్రాన్ని రామ నక్షత్రం అనలేదు. అలానే కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు, రోహిణి నక్షత్రం కృష్ణ నక్షత్రం అనలేదు. కానీ ఏంటంటే అంతకు ముందు నుంచే ఉన్నాయి. అంటే మనకు 6 కోట్ల సంవత్సరాల కంటే ముందు నుంచి, అంతకు ముందు నుంచి ఇంత పెద్ద వ్యాస్ట్ విజ్ఞానం ఉంది మన దగ్గర. అంటే వేదంలో నక్షత్రాల గురించి వివరణ ఇచ్చినప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావాన్ని, ఒక్కొక్క రకమైనటువంటి అధిదేవతను, ఒక్కొక్క నక్షత్రానికి దేవతాపరమైన సంబంధాన్ని నిర్దిష్టంగా నిర్దేశించి మనకు వివరించి చెప్పాడు. అదే నక్షత్రేష్టి మంత్రాల రూపంలో మనం నక్షత్ర సంబంధమైనటువంటి జ్ఞానానికి ఆధారంగా చెప్పాలి. అలాగే ఇప్పుడు నక్షత్రాలు మీరు 27 నక్షత్రాల్లో కొన్ని మంచి నక్షత్రాలు అంటారు, కొన్ని బాల్యం అంటారు, కొన్నిటికి శాంతి అని వినిపిస్తుంటుంది. ఎవరైనా బాబు పాప పుట్టగానే ఈ నక్షత్రంలో పుట్టారు, పలానా కృతికా నక్షత్రం శాంతి చేయాలి, అశ్విని నక్షత్రం శాంతి చేయాలి అంటుంటారు. ఎందుకని గురువుగారు అసలు శాంతి అంటే ఏంటి, ఎందుకు చేయాలి? శాంతి అంటే నక్షత్రపరమైనటువంటి దోషాలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి. ఇప్పుడు అన్ని నక్షత్రాలు అన్నిటికీ శాంతులు కాదు. అశ్విని నక్షత్రం కొన్నిటికి మంచిది, కొన్నిటికి మంచిది కాదు. భరణి నక్షత్రం కొన్ని కార్యాలకు మంచిది, కొన్ని కార్యాలకు మంచిది కాదు. అలా నక్షత్ర స్వభావాన్ని బట్టి ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు, తిర్యముఖ నక్షత్రాలు, ఇలా నక్షత్ర యొక్క స్వభావాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. సహజంగా ఏంటంటే ఆ నక్షత్ర అధిదేవతను బట్టి ఆ నక్షత్ర స్వభావం తీవ్రమైపోతుంది. ఆ తీవ్రతను తగ్గించడం కోసం ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఉంది, అధిదేవత ఇంద్రుడు. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం, సర్పం అధిదేవత. అలానే మూలా నక్షత్రం ఉంది, రాక్షసుల అధిదేవత. కాబట్టి ఈ నక్షత్రాలు బాగా తీవ్రమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆ శక్తిని సరిగా వాడితే, అంటే ఒక రకమైనటువంటి బ్యాలెన్సింగ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలిగితే ఆ జాతకంలో ఉన్నతమైనటువంటి ఒక రకమైన పురోగమనం సాధ్యపడుతుంది. లేదు ఆ నక్షత్రాలను అలాగనే వదిలివేస్తే ఒక స్వభావం తీవ్రతరమై వాళ్ళు ఏం చేయాలనే దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కసారి సృష్టికి వినాశనానికి కూడా కారణమవుతున్నారు. కాబట్టి జన్మించినటువంటి శిశువు జన్మించిన వెంటనే కనుక పరిహారం కనుక నక్షత్ర రూపానికి కనుక చేసినట్లయితే ఆ నక్షత్రం యొక్క తీవ్రత కానివ్వండి, విశృంఖలత కానీ తగ్గి ఒక సాధారణ స్థితిలో ఉండడానికి దోహదకారం అవుతుంది.
కాబట్టి ఆ నక్షత్ర దోషం కనుక శాంతించినట్లయితే మామూలు ప్రజానీకం అందరూ ఎలా నడుపుతున్నారో జీవితాన్ని ఆ వ్యక్తి కూడా అలాంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం కలిగిస్తుంది. అందువల్ల నక్షత్ర పరిహారం కింద నక్షత్ర సంబంధమైన శాంతిని విశేషంగా చెప్తున్నాం. ఇప్పుడు శాంతి చేయించని వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలియదు అసలు శాంతి చేయాలని. కొన్ని మతాల్లో అసలు శాంతులు అనేవే లేవు. అలాంటప్పుడు ఆ జాతకుడి మీద ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ విశృంఖలత చూడట్లేదా? అలా అంటారా? చూడట్లేదా విశృంఖలత? ఇప్పుడు దేనికైనా సరే మంచి చెడు చిన్న లైన్ ఉంది. ఆ లైన్కి యువతలు ఉంటే మంచి, అవతలు ఉంటే చెడు అంటాం. ఇప్పుడు ఒక మతం, ఏ మతం అయినా సరే దాని అభిమతం వచ్చేసి మానవాళికి శ్రేయస్సు కలగాలి. కానీ నా మతంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, కాబట్టి వాళ్ళని వచ్చేసేసి ఏదో రకంగా నాశనం చేయాలి, లేకుంటే వచ్చేసి చంపేయాలి, లేకుంటే వచ్చేసి వాళ్ళని వచ్చేసి ఇబ్బంది పెట్టాలనేటువంటి భావంతో ఏవైతే ఉన్నదో అది హిందూ మతంలో ఎక్కడ, హిందూ ధర్మం అనొచ్చు, సనాతన ధర్మం అనొచ్చు, ఎక్కడా కనపడదు. ఎవరైనా సరే మానవాళే కాదు, మొత్తం జీవరాశి మొత్తాన్ని, మనిషికి ఒక బాధ్యత ఉన్నది. ఎందుకంటే భూమి మీద మనిషి మిగతా జీవజాలాన్ని మొత్తాన్ని శాసించే విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి దాని బాధ్యతతో కనుక వ్యవహరించినట్లయితే మిగతా జీవజాలం సంతోషంగా జీవిస్తాయి. ఎందుకంటే లివ్ లెట్ లివ్ మన యొక్క భావన, ఆ భావనకి తగ్గట్టుగానే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పరిహారం చేసుకుంటే ఆ నక్షత్రం ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి సంబంధించినటువంటి మార్గంలో పయనిస్తుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం కోసం కొన్ని పరిహారాలు, లేదంటే కొన్ని శాంతులు ఇవి అవసరం. చేసినట్లయితే ఆ తీవ్రత తగ్గి సాధారణ స్థితిలో ఉంటుంది. అలాగే గండాంతర నక్షత్రాలు అని అంటారు కదా, కేతు నక్షత్రం కావచ్చు, బుధుడు నక్షత్రాలు కావచ్చు, ఇప్పుడు అశ్విని, మఖామూల, అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, వీటికి ఎందుకంత తీవ్రత ఉంటుంది? ఆ తీవ్రత ఉండడానికి కారణం ఏంటి గురుగారు? ఇప్పుడు మీరు చెప్పిన నక్షత్రాలు, అశ్విని నక్షత్రం మేషరాశిలో మొదటి నక్షత్రం, మఖా నక్షత్రం సింహరాశిలో మొదటి నక్షత్రం, అలానే వచ్చేసి మూలా నక్షత్రం ధనుసు రాశిలో మొదటి నక్షత్రం. ఈ మూడు అగ్నితత్వ రాశులు. అలానే ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో చివరి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికంలో చివరి నక్షత్రం, అలానే వచ్చేసి మీనరాశిలో చివరి నక్షత్రం రేవతి. ఇవి ఏమవుతుందంటే రెండు విరుద్ధమైన స్వభావాల మధ్యలో ఉండేటువంటి భాగాలు. ఇటు ఒక అరగంట, అటు ఒక అరగంట తీసుకున్నట్లే ఏంటంటే అగ్నికి జలానికి మధ్య సంధి. పూర్తి విరుద్ధమైన స్వభావం. జలానికి పూర్తిగా అగ్నిని ఆర్పే స్వభావం, అగ్నికి పూర్తిగా జలానికి విరుద్ధమైన భావం. కాబట్టి ఈ సంధిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాన్ని గడపడానికి ప్రాథమికంగా చాలా కష్టతరమైనటువంటి జీవన పదాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి వాటిని గండాంతాలు, నక్షత్ర గండాంతాలు, రాశి గండాంతాలు. అలానే ఏ నక్షత్రమైనా సరే అంత్యభాగాలు ఉన్నప్పుడు మనం లెక్కేస్తున్నామండి. ఖచ్చితంగా లెక్క అనేది మనం వాళ్ళు ఇచ్చిన సమయాన్ని నిర్దేశించుకొని చేస్తున్నాం. ఆ సమయం ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే నక్షత్రం కూడా మారచ్చు సంధిలో ఉన్నప్పుడు. అందువల్ల సంధిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్ర భాగం అంటే ఒక్కొక్క నక్షత్రం మనకి 13 డిగ్రీలు 20 నిమిషాలు ఉంటుంది, 20 రేడియన్స్ ఉంటుంది. ఈ 13-20 డిగ్రీలో కనుక చూస్తే ఈ దీంట్లో ఆ నక్షత్రం చివరి భాగంలో అంత పూర్వం నక్షత్రం, అంత తర్వాత వచ్చే నక్షత్రం యొక్క ప్రథమ భాగానికి సంబంధించిన భాగాలు కొన్ని పడతాయి. కాబట్టి ఈ రెండు నక్షత్రాలు విరుద్ధమైన స్వభావాలు, ఇద్దరు దేవతల యొక్క ప్రభావం, ఇద్దరు శక్తుల యొక్క ప్రభావము ఆ నక్షత్రం మీద ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్ర సంధిలో పుట్టిన వాళ్ళు కనుక రెండింటి సంధిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్వభావం ఇటు అటు కాకుండా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో దానికి నక్షత్ర శాంతి, నక్షత్ర గండాంతాలు, రాశి గండాంతాలు, అలానే లగ్న గండాంతాలు కూడా ఉంటుంది. ఈ 3 సంధుల్లో పుట్టిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగాన్ని పొందుతారు. గ్రహస్థితితో సంబంధం లేదు, అది కూడా చెప్పింది జ్యోతిషశాస్త్రం. ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఆ వయసు ప్రాథమికంగా ఉండేటువంటి బాలారిష్టాలు కనుక దాటిన తర్వాత ఆ వ్యక్తి జాతకంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పింది జ్యోతిషశాస్త్రం. ఎందుకంటే జలం నుంచి అగ్నికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. పూర్తి విరుద్ధమైన స్వభావంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను తట్టుకొని వారు జీవించారు అనుకోండి, ఆ తర్వాత అంత క్లిష్టతరమైన పరిస్థితులను వాళ్ళు తేలిగ్గా జీవించగలుగుతారు, ఇబ్బంది లేకుండా దాటగలుగుతారు. అందుకోసమని ఆ నక్షత్ర గండాంతాల్లో పుట్టిన వాళ్ళకి మొదటగా ప్రాథమికంగా శాంతి అవసరం. ఆ తర్వాత వచ్చేసి వయసు దాటిన తర్వాత యోగాలు అవే వస్తాయి. ఎంత కష్టమైన పరిస్థితులను తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకోసం చెప్తాం. ఇప్పుడు ఈ గండాంతర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కనుక శాంతి జరిపించకపోతే జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది అంటే మిగిలిన నక్షత్రాలతో పోల్చుకుంటే అంటారు కదా, కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రమే తీసుకుందామండి, దాన్ని 13 భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకమైనటువంటి దోషం అన్నారు. మూలా నక్షత్రం కూడా అదే విధంగా చెప్తున్నాం. ఈ 2 నక్షత్రాలకి ఒకటి ఏంటంటే దేవతా సంబంధమైన ఇంద్రుడి నక్షత్రం, ఇంకోటి రాక్షస సంబంధమైన నక్షత్రం. ఈ 2 ఎందుకంటే మూలా జ్యేష్ఠ నక్షత్రాలు తీవ్ర శాంతి మిగతా నక్షత్రాలతో పోలిస్తే. అలానే ఆశ్లేష శాంతి నక్షత్రమే, మఖా శాంతి నక్షత్రమే, అలానే వచ్చేసి చిత్తా కొన్ని శాంతులు ఉంటాయి,
అలానే వచ్చేసి మన ఉత్తరాభద్ర పూర్వభద్ర నక్షత్రాలు శాంతి నక్షత్రాలే, పూర్వాషాఢ శాంతి నక్షత్రం, కృతిక శాంతి నక్షత్రం, ఇలా రకరకాల నక్షత్రాలకి రకరకాల శాంతులు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒకటి జలం, ఇంకోటి అగ్ని, ఒకటి దేవతా సంబంధమైన నక్షత్రం, ఇంకోటి రాక్షస సంబంధమైన నక్షత్రం. ఈ రెండింటి సంధిలో ఏర్పడినటువంటి స్థితి ఏంటంటే పూర్తి అగాధం లాంటి పరిస్థితి. దీన్ని దాటాలి, వాళ్ళ జీవితంలో వచ్చేసి మంచి ఉన్నతమైన ఫలితాలు పొందాలి అంటే వాళ్ళకు కొంత దైవికమైనటువంటి శక్తి అవసరం. ఆ శక్తి ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ, నక్షత్రాల నుంచి వచ్చేదంతా కాస్మికమైన కిరణ సంబంధమైనటువంటి శక్తిని చంద్రుడు మనకు అందిస్తాడు. అలాంటి కాస్మిక పరమైనటువంటి శక్తిని మనం పొందటం కోసం అది కూడా ధన ప్రమాణకమైన రుణపరమైన శక్తి కాకుండా, అంటే చెడు శక్తి కాకుండా మంచి శక్తిని పొందడం కోసం ఆ నక్షత్రానికి కొంత శక్తి ఇవ్వడం అవసరం. అందుకోసం ఏంటంటే ఈ శక్తి ఇవ్వడం కోసం, ఎందుకంటే పరిహారం ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే మనం ఏ దేవతలకైతే పరిహారాలు ఆవిర్భాగాలు ఇస్తున్నామో ఆ దేవతల ఆవిర్భాగాలు తీసుకుని శక్తివంతులు అవుతారు. ఆవిర్భాగం మనం ఇచ్చాం కాబట్టి ఆ దేవతలు మనం అనుగ్రహిస్తారు. ఇది అక్కడ హోమంలో ఉండేటువంటి మ్యూచువల్గా ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక రకమైన ఒప్పందం అనుకోండి, అవగాహన అనుకోండి. దీని ప్రకారం ఏంటంటే ఆ గ్రహానికి మనం ఒక పరిహారం చేసాం, ఆ దేవతకి, నక్షత్ర సంబంధమైన దేవతకి చేసినప్పుడు ఆ దేవత తృప్తి పొందుతుంది. తను తృప్తి పొందిన దానికి, లేకుంటే తనకి శక్తి వచ్చిన దానికి కృతజ్ఞతగా మనకేదో రకమైనటువంటి మంచి చేస్తుంది, లేదు కీడుని తొలగిస్తుంది. దానికోసం ఈ పరిహారాలని